హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యాన్ని. ఈరోజు నేను బూరెలు అండి, ఓలు బూరెలు అంటాం మేము. ఇది పెసరపప్పు బూరెలు అండి. ఇవి ముందుగా పెసరపప్పుని నేను చిన్న గ్లాస్తో నానబెట్టుకున్నాను. కాఫీ గ్లాస్ తోటి నానబెట్టుకుని ఒక గంట నానాక ఇలాగ బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి, మెత్తగా కాదు. అలాగే ఇడ్లీ రేకుల్లో కానీ మీకు కంచంలో కానీ కుడుములా పెట్టుకొని ఒకసారి ఉడకనివ్వాలండి. ఆవిరిని ఉడకాలి. ఇలా ఉడికాక తీసి చల్లారి పెట్టుకోండి. ఒక మిక్సీ గ్రైండర్ మనం ఇలా చల్లారి పెట్టుకోండి. ఇడ్లీని చల్లారి పెట్టుకోండి. మిక్సీ గ్రైండర్లో కొబ్బరికాయ ముక్కలని కొద్దిగా యాలక్కాయలు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. అలాగే ఇవి కూడా ఇడ్లీలు కూడా ఇలాగ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. పొడిగా అవుతుంది, మెత్తగా పొడిగా అయిపోతుంది. పొడిగా ఉండాలండి. చూసారా, ఇలా పొడిగా రావాలి. ఇవి పక్కన పెట్టుకోండి. దీనికి అలాగే కొబ్బరికూర కూడా వేసుకోండి. అందులో కొబ్బరికూర వేసుకొని కలుపుకోండి బాగాని. అలాగే పంచదార కూడా మనం ఏ గ్లాస్తో కొలుచుకున్నామో పప్పు, అదే గ్లాస్తో 2 గ్లాసులు పంచదార, 1 గ్లాసు నీళ్లు వేసుకొని మరగనివ్వండి. నేను ఏ గ్లాస్తో పప్పు కొలిచానో అదే గ్లాస్తో 2 గ్లాసులు పంచదార, గ్లాసున్నర నీళ్లు వేసుకొని మరగనివ్వండి. దీనికి కొద్దిగా తీగ పాకలా ఇలా అంటుకుండేలా రావాలండి, అంతే. తీగ నిలబడక్కర్లేదు, అలా అంటుకుండేలాగా రావాలి. వచ్చే కాపేసి అందులోనే ఈ మనం గ్రైండ్ చేసుకున్న పప్పు పొడి అంతా అందులో వేసుకొని బాగా కలిపేసుకొని దించేయండి. ఇది పాకం ఆపేసాకే కలుపుకోవాలండి. కలుపుకొని దించేసి దీనికి మనం మైదా పిండి అయినా బియ్యం పిండి కలుపుకొని చేసుకోవచ్చు. లేకపోతే మినప్పప్పు, 1 గ్లాసుడు మినప్పప్పు, 2 గ్లాసులు బియ్యం నానబెట్టుకోవచ్చు. లేకపోతే అలాగే 1 గ్లాసు మినప్పప్పు, 3 గ్లాసులు బియ్యం వేసుకొని పిండి ఆడించుకోండి. నేనైతే పిండి ఆడించుకున్నాను. 1 గ్లాసు మినప్పప్పు, 3 గ్లాసులు బియ్యం వేసుకొని ఆడించుకున్నాను. ఆడించుకున్న పిండితో ఇలాగా బూరెల తోపు, అంటే మన బజ్జీల పిండికి ఎలా కలుపుతామో అలా కలిపేసుకొని ఇలా బూరెలా చేసుకోండి, వేయించుకోండి. అంటే ఆ క్లిప్పింగ్ పెట్టలేదు నేను. అంతేనండి, ఎంత టేస్టీ అయినా బూరెలు రెడీ అయిపోయి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.